బంగారు తల్లి అమ్మా నువ్వు. ఏంటి పెద్దమ్మ వెళ్ళిపోతున్నావు? ఆ కోత కొయ్యగానే నాకిష్టమైన ఆరసిస్తానన్నావు కదా. నా తల్లి, నీకివ్వకుండా ఎట్టుంటానమ్మా. ఉండు తల్లి, ఇప్పుడే వస్తాను. ఏంటి పెద్దమ్మా, ఎందుకలా చూస్తున్నావు? చిన్నప్పుడు నా చేతి అరిసె తింటుంటే ఏమీ తెలియని పసిదానివి అనుకున్నాను. కాని మీరు ఎంత ఎదిగినా మీలోని కల్మషం లేని మనసు చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి. అదేంటి పెద్దమ్మా, చిన్నప్పటి ఇష్టాలు పెద్దయ్యాక మారిపోతాయా ఏంటి? చిన్నప్పుడు నన్ను ఎంత అభిమానంగా చూసుకునేదానివి, నీకు నా మీద ఇప్పుడు అభిమానం తగ్గిపోయిందా? మనమంతా ఒకటే పెద్దమ్మా. సరే సరే, కోతలు మొదలు పెట్టండి. ఎలాండమ్మా, ఎలాండి. బాగుంది బాగుంది. అవును, అందరూ ఉన్నారు. ఇంతకీ లచ్చమ్మ ఎక్కడా? అదిగో ఆనే ఉందమ్మా. లచ్చమ్మా, ఏంటి లచ్చమ్మా ఇలా దూరంగా కూర్చున్నావు? నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తిందాం అనుకుంటున్నావా? నాకు కూడా తినిపించు. ఈ రోజు నువ్వు నాకు పెట్టాల్సిందే. చేతి పెట్టు. ఇదేంటి లచ్చమ్మా, క్యారేజ్ ఖాళీగా ఉంది. నా పెనిమిటికి బాలేదమ్మా. కూలీ డబ్బులన్నీ ఆయన మందులకే ఖర్చయిపోతున్నాయి. అందుకే వంట చేయలేదమ్మా. ఏంటి లచ్చమ్మా ఇది? మేమంతా నీ వాళ్ళమని నువ్వు మర్చిపోయావా? నీ కష్టం పంచుకోవడానికి మేం పనికిరామా? పెద్దమ్మా, పిన్ని, ఒకసారి రండి రండి. లచ్చమ్మ ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదు. అందరూ తలొక ముద్ద తినిపించండి. ఇటివ్వు. మనందరిది ఒకటే కుటుంబం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. సరేనమ్మా. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. లచ్చమ్మ ఆగు. బాబాయ్కి మంచి హాస్పిటల్లో చూపించు. ఇంకేమైనా అవసరమైతే నేనున్నానని మర్చిపోకు. అలాగేనమ్మా. వెళ్ళు. దక్షమ్మా, అమ్మా దక్షమ్మా, అమ్మా అమ్మా దక్షమ్మా.
అడుగు ముందు పడుంటే ఈ గుణపం నా తల్లో దిగుండేది. ఏంటి దక్ష నువ్వు చేస్తున్న పని? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి నువ్వు చేసిన పని? ఏ కనిపించట్లేదా? మెడలో తాళితో జంటగా వచ్చాను అంటే ఏం జరుగుంటుందో ఊహించలేవా? ఎవరి అనుమతితో ఈ పెళ్లి చేసుకున్నావు? అదేంటి అత్తయ్య అలా అంటారు? రుద్రాని నేను ప్రేమించుకున్నాం, అది మీకు తెలుసు. కలిసిన మనసులతో, మూడుముళ్ళ బంధంతో మీ ముందుకు ఆశీర్వాదం కోసం వచ్చాం. ప్రేమించుకోవడం ఇద్దరి మనుషులకు మాత్రమే పరిమితం. కానీ పెళ్లి పెద్దల ఆమోదంతో జరగాలి. మీ కుటుంబానికి మా కుటుంబానికి పడదని తెలిసి దండలతో వచ్చి పెళ్లి చేసుకున్నామంటే ఎలా ఒప్పుకుంటామనుకున్నారు? మా తండ్రి మరణానికి కారణమైన మీ కుటుంబంతో బియ్యం అందుకోమని తెలిసి మా అక్కని మోసం చేసి మెడలో తాళి కడితే మేము అంగీకరిస్తామని ఎలా అనుకున్నావు? దక్ష, నువ్వు వయసుకు మించి హద్దు మీరి మాట్లాడుతున్నావు. రుద్రాణి, ఈ గడప దాటి వెళ్ళి మెళ్ళో తాళి కట్టించుకున్న నీకు హద్దుల గురించి మాట్లాడే అర్హతే లేదు. అమ్మా, ఏ కుటుంబం నీడ మన మీద పడకూడదని మీ నాన్నగారు కోరుకున్నారో ఆ ఇంటి మనిషి చెయ్యి పట్టుకుని నువ్వు ఈరోజు ఇంటికొచ్చావు. ఏ వ్యక్తుల వల్లైతే నేను నా ఐదోతనాన్ని కోల్పోయానో అదే ఇంటి వ్యక్తితో నువ్వు బంధాన్ని ముడివేసుకున్నావు. దీన్ని ఈ ఊరు, ఈ ఇల్లే కాదు, పైలోకుల్లో ఉన్న మీ నాన్నగారి ఆత్మ కూడా అంగీకరించదు. ఆవేశంలో నాన్నగారి ఆశయాన్ని మర్చిపోతున్నావు. ఆయన 2 కుటుంబాల మధ్య పగ కన్నా 2 ప్రాంతాల మధ్య క్షేమాన్నే కోరుకునేవారు. నాన్నగారు ఆశపడే శాంతిని ఈ పెళ్లి చేసుకుని నేను సాధించానమ్మా. పైనుంచి ఇదంతా చూస్తున్న నాన్నగారి ఆత్మ సంతోషంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. నాన్నగారు వెలివేసిన ఆ కుటుంబంతో సంబంధం కలుపుకొని కోడలిగా ఆ కుటుంబంలో కాలెలా పెడతావు? ఈ పని చేసే ముందు నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఆలోచించాను కాబట్టే మెడలో తాళితో అత్తగారింట్లో అడుగు పెట్టాల్సిన నేను కట్టుకున్న వాడితో ఇక్కడికొచ్చాను. విరోధి కొడుకుని మన ఇంటికి ఇల్లరికి అల్లుడుగా తీసుకొనొచ్చాను. రుద్రాణి, నీ అన్న వదిలిని మట్టిలో కలిపిన వాళ్లతో బంధం కలుపుకుంటావా? ప్రేమ మైకల్లో చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ ఇంటి పెద్దగా ఈ పెళ్లిని నేను అంగీకరించను. అత్తయ్య అది ఏయ్, మా అమ్మ నిర్ణయం విన్నావు కదా? మర్యాదగా ప్రాణాలతో వెళతావా లేక శవంగా సాగనంపమంటావా? దీక్షితులు గారు, మన ఊర్లో జరిగే ఈ రాములవారి ఉత్సవాలు నిజంగా కన్నుల పండుగలా ఉంటుందండి. అయోధ్య రాముడికి పట్టాభిషేకం ఇక్కడ జరుగుతుందా అన్నట్టుంటుంది. ఈ ఊరిని అనుగ్రహించింది ఆ సీతారామచంద్రస్వామి. స్వయంభూగా ఇక్కడ కనిపించి ఆ రాజవంశాన్ని అనుగ్రహించారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఆ కుటుంబం ధర్మానికి కట్టుబడి ఉన్నందున ఆ రామయ్య చల్లని చూపు ఇప్పటికీ మనందరి మీద ఉంది. ఏమండి, శారదమ్మ వాళ్ళొచ్చే సమయమైంది, పదండి. పద వెళ్దాం. చూసావా వదిన, ఆ నీచుడు మన రుద్రాన్ని ఎలా వల్లో వేసుకున్నాడో. రాజుగారు బతుకున్నంత వరకు ఆ ఇంటి వాళ్ళందరూ ఇటువైపు చూడాలంటేనే భయపడేవారు.
ఇప్పుడు పెద్దమ్మాయి గారు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఆవిడ పక్కనే నడుస్తున్నాడు. నీకేం కాలేదు కదా? తల్లి, నువ్వు దేవతవమ్మా, అందరి ప్రాణాలని కాపాడావు. ఆపండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేస్తూ ఉండడం మంచిది కాదు. ఏంటి చూస్తున్నారు దీక్షితులు గారు? ధర్మకర్తగా తొలిసారి గుడిలో అడుగు పెడుతున్నాం. పూర్ణ కలశంతో స్వాగతం పలకండి. అలాగే బాబు, పదండి పూర్ణ కలశం తీసుకొద్దాం. తీసుకురుద్రా. ఆగండి దీక్షితులు గారు. పూర్ణ కలశ స్వాగతం పలకవలసింది రుద్రానికి కాదు, దాక్షాయణికి. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? ధర్మకర్తని ఎవరు పడితే వారు ప్రకటించకూడదు. ప్రకటించే అధికారం నాకుంది. ఈ గుడి ధర్మకర్తగా నా చిన్న కూతురు దాక్షాయణిని నియమిస్తున్నాను.
రేపే ధర్మాధికారిగా దాక్షాయినికి పట్టాభిషేకం చేయబోతున్నాను. పూర్ణ కలశ స్వాగతం దాక్షాయినికి పట్టండి దీక్షితులు గారు. అమ్మా, ఏంటి నిర్ణయం? అధికారం అనేది పెత్తనం చేయడానికి కాదు. ప్రజలు ప్రమాదంలో ఉంటే ప్రాణం అడ్డు వేసి రక్షించేవారే నిజమైన నాయకులు. ఆలయంలో అడుగు పెట్టగానే ప్రాణాల్ని కాపాడి ఆ అధికారాన్ని చేపట్టే అర్హత తనకే ఉందని నా చిన్న కూతురు దాక్షాయిని ఈ రామయ్య సన్నిధిలోనే నిరూపించింది. తనకే ధర్మకర్త అయ్యే అర్హత ఉందని నేను నమ్ముతున్నాను. ఇదే నా నిర్ణయం. అయినా తండ్రి మాటకు విలువివ్వని నీకు ఆ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత లేదు. అమ్మా, నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. ఇది నా మాట. నా మాటే శాసనం. నమస్కారం దీక్షితులు గారు. అమ్మా, ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఈ బొబ్బిలి వంశాన్ని నిలబెడుతున్న ధర్మదండం. ఇది పట్టుకొని ఇక్కడ తీర్పు చెప్పడానికి కూర్చున్న వాళ్ళకి కులమత భేదాలు, బంధుప్రీతి, ఆస్తి, ఐశ్వర్యం ఇలాంటివి చూడరు. ఎవరి తరపున న్యాయం ఉంటే వాళ్లకే ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ధర్మపీఠం మీద కూర్చొని ధర్మదండాన్ని అందుకునే బాధ్యతని దాక్షాయినికి అప్పగిస్తున్నాను. అమ్మ దక్ష, ఇప్పటికే ప్రజల చేత మన్ననల్ని పొంది ప్రజల మనిషిగా కీర్తించబడుతున్న దాక్షాయిని రేపు ప్రజారంజకంగా తను ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే బొబ్బిలి వారసత్వంగా దాక్షాయినికి ఈ ధర్మదండాన్ని అందించవలసిందిగా చంద్రశేఖర దీక్షితుల గారిని ఆదేశిస్తున్నాను.
దీక్షితులు గారు. మా వంశానికి చట్టం చేసే హక్కు ఉంటే మేము తప్పు చేసినప్పుడు ఆ శాసనాన్ని చూపించి నిలదీయవలసిన వ్యక్తులు మీరు. మరి మీ సమక్షంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు మౌనంగా ఎందుకు చూస్తున్నారు? ఏంటమ్మా అంత మాట అన్నారు? మరి లేకపోతే ఏంటి దీక్షితులు గారు? పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఈ ధర్మదండాన్ని పట్టుకునే అర్హత ఉంటుంది, ఆ ధర్మపీఠం మీద కూర్చునే గౌరవం దక్కుతుందని ఈ బొబ్బిలి వంశ శాసనంలో ఉంది కదా, మీరు చదవలేదా? మరి పెళ్లి కాని దాక్షాయణి ఈ పదవికి ఎలా అర్హురాలయ్యింది? వేదాలు తెలిసిన మీలాంటి వాళ్ళు మౌనంగా ఉండడం మంచిది కాదని నా ఉద్దేశం. మీరు చెప్పింది నిజమేనమ్మా. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడితే అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆ ధర్మపీఠం మీద కూర్చున్న వ్యక్తికి 21 రోజుల్లోగా వివాహం జరగాలి. అలా జరగని పక్షంలో శాశ్వతంగా తను అధికారానికి, గుడి మీద ఉండే ధర్మకర్త హోదాని కూడా కోల్పోతారని నాడు శాసనం రాసినప్పుడే ఈ మాట కూడా రాశారు. విన్నావు కదమ్మా, 21 రోజుల్లో వివాహం జరగకపోతే నీ కూతురు ధర్మపీఠం మీద కూర్చోవడం 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. మరి అంత తొందరగా దాక్షాయనికి వివాహం జరుగుతుందా? ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ క్రతువు చెల్లుతుందా? ఏమిటి తల్లి ఇది? పెద్దవాడికి మీరు ఎదురు చెప్తున్నారా? అక్కడ కూర్చున్న వాళ్ళని ఎదిరించడం ఎప్పుడూ జరగలేదమ్మా. విన్నావా? ఇప్పటి వరకు తల ఎత్తి ధర్మపీఠం చూడ్డానికే భయపడేవారు. ఇప్పుడు మనమే ధర్మం తప్పితే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిస్తారు. ఇది 100 సంవత్సరాల వంశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టే పెద్ద కూతురిగా జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నేను ఊరుకోవడానికి సిద్ధంగా లేను. చూడు రుద్ర, నేనే నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ శాసనాన్ని నేను చదివాను. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాకే నా నిర్ణయాన్ని ప్రకటించాను. అందుకే వీరభద్రాపురం రాజవంశానికి చెందిన ఆదిత్యవర్ధన్తో నేటి నుంచి 21 రోజు నాడు దాక్షాయనికి వివాహం జరుగుతుంది. సంబంధం కూడా నిశ్చయించాను. ధర్మపీఠం మీద కూర్చున్న మరుక్షణమే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించడానికి సిద్ధపడ్డాకే దాక్షాయని పేరు ప్రకటించాను. దీక్షితులు గారు, కార్యక్రమాన్ని కానివ్వండి. అమ్మా, ఆసనాన్ని అధిష్ఠించండి.
అక్క ఏంటక్క ఈరోజు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టి పెళ్లి పనులకు నాంది పలుకుతున్నారు. పెద్దదానివి, నువ్వు ముందుండి నడిపించవలసిందానివి. నువ్వే ఇలా దూరంగా ఉంటే నేనెంత బాధపడతానో ఆలోచించావా? నువ్వు ఎంత బతిమలాడినా తను ఆ గుమ్మం దాటి బయటికి రాదు అని నాకు తెలుసు. నిన్నే అక్క అడుగుతోంది, మాట్లాడక్క. నువ్వు కోపంగా ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను. ఇంట్లో జరిగే శుభకార్యంలో నువ్వు లేకపోతే అది శుభం అనిపించుకోదు. వద్దు చెల్లి, నాలాంటిది నీలాంటి మంచి మనుషులకు జరిగే కార్యక్రమంలో ఉండకూడదు. నీ తర్వాత పుట్టిందాన్ని, నీ చేయి పట్టుకుని ఆడుకున్నదాన్ని. ఈ రోజు నా చేతిని ఇంకొకరి చేతికి అప్పచెప్పడానికి నాంది పలుకుతున్న రోజు. అలాంటి పనుల్లో నువ్వు లేకపోతే అది కళ్యాణం ఎలా అవుతుంది? నాకు ఆనందం ఎలా ఉంటుంది? నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. నేను నీ గురించి అలా ఎలా ఆలోచించానో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నాకు బాధ్యతలను అప్పగించిందని, నీకు కోపంగా ఉందని నాకు అర్థమైంది. కానీ తనలా ఎందుకు చేసిందో అమ్మకు మాత్రమే తెలుసు. దాన్ని మనసులో పెట్టుకుని నా మీదున్న మమకారాన్ని చంపుకుంటావా? నేను నీ చెల్లినక్క. ఆ తర్వాతే ఆ గుడికి ధర్మకర్తనైనా ఆ ధర్మపీఠం మీద కూర్చున్నా. ఇక్కడ జరుగుతున్నది ధర్మాధికారి పెళ్లి కాదు, నీ చెల్లెలి పెళ్లికి పసుపు దంచే కార్యక్రమం. చూసావా, నీకు నాకు ఉన్న తేడా అదే. నీ మీద అనవసరంగా అలిగానని తెలిసినా సరే నన్ను బతిమలాడ్డానికి నువ్వు వచ్చావు. కానీ అమ్మ ఆలోచించే నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా అందరి ముందే అరిచావు. అందుకే అమ్మ బాధ్యత నీకే ఇచ్చింది. అది తెలుసుకోకుండా నేను ఎన్నో మాటలన్నాను. ఇప్పుడు నా మొహాన్ని ఎలా చూపించుకుంటాను? అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు? నీకు జరిగింది అన్యాయమే కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చూడండి బావగారు, ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎవరికీ జరగదు. బయట వాళ్ళకే న్యాయం చేసే ఇల్లిది. అలాంటిది ఇంట్లో వాళ్ళకి అన్యాయం ఎందుకు జరుగుతుంది? దాక్షాయణి, నేను నీతో మాట్లాడడం లేదు, నా భార్యతో మాట్లాడుతున్నాను. చూడండి, మీరు నా భర్త కావచ్చు, కానీ నా ముందే నా చెల్లితో మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. విన్నారు కదా, ఇది మా అక్క చెల్లెళ్ళ బంధం. మిమ్మల్ని ప్రేమించి మీతో తాళి కట్టించుకుంది. అంత మాత్రాన మాకు దూరమైందని కాదు. ఆ ఇంటితో సంబంధం కలుపుకుంది కాబట్టి మా అమ్మ బాధ్యతలు నాకు అప్పగించింది. అంత మాత్రాన మా బంధం తెగిపోదు. అన్నీ సర్దుకుంటాయని నాకు తెలుసు. ఈరోజు మా అక్కకు కూడా తెలుస్తుంది.
నిజమే దాక్షాయణి, నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ తొందరపడి అమ్మ మీద నోరు జారాను. కన్న తల్లివి కాదు అని చాలా కఠినంగా మాట్లాడాను. తమ్ముళ్ళ మీద చూపించినట్టే అమ్మ మమకారాన్ని మన మీద కూడా కురిపించింది. ఏ రోజు సవతి తల్లి అనే భావన కూడా రానివ్వలేదు. కన్న తల్లి కన్నా ఎక్కువగానే మనల్ని కంటికి రెప్పలాగా కాచుకుంది. అలాంటి అమ్మని కూడా నేను నానా మాటలు అన్నాను. అందుకే ఈరోజు నా మొహం చూపించకూడదనే ఇలా ఉన్నాను. చూడక్క, కోపంలో ఒక్కోసారి ఒక్కో మాట అనుకుంటాము. అంత మాత్రాన అందరూ అదే పట్టించుకోరు. నువ్వు మా మనిషివని మాకు తెలీదా? నీ కోపం ఏంటో మాకు అర్థం కాదా? ఆవేశంలో నువ్వు ఒక మాట అంటే అపార్థం చేసుకునేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు. అందరూ నిన్ను అభిమానించేవాళ్లే. మీరందరూ అలాగే ఉంటారని నాకు తెలుసు. కానీ నేను అమ్మకి నా మొహాన్ని ఎలా చూపించగలను? అక్కడికొచ్చి ఆ కార్యక్రమంలో ఎలా పాల్గొనగలను? చూడమ్మా, నేను తీసుకున్న నిర్ణయం నీకు కోపాన్ని తెప్పిస్తుందని నాకు తెలుసు. కానీ ఇంటి పరువు గురించి నా మీదున్న బాధ్యతని నేను నిర్వర్తించాను. అంతేకాని నువ్వన్న మాటని నేనెప్పుడూ మనసులోకి తీసుకోలేదు. నా కూతురే కదా నన్నొక మాట అందని నేను మర్చిపోయాను. ఈరోజు జరుగుతుంది నీ చెల్లెలి పెళ్లి కార్యక్రమం. 5వ తనానికి దూరమైన నేను ఆ కార్యక్రమాన్ని దూరం నుంచే చూడాలి. కాబట్టి ఇంటికి పెద్ద కూతురుగా అన్ని బాధ్యతలు నువ్వే తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించాలి. అమ్మా, రుద్ర, లేమ్మా. మీరు నన్ను క్షమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా నుంచి ఇంకెప్పుడు ఎలాంటి తప్పు జరగదు. పొరపాటున కూడా ఒక మాట కూడా అనను. జరిగిందంతా ఒక కలలా మర్చిపోతాను. ఇక నుంచి అందరం ఆనందంగానే ఉందాం. చాలమ్మా. నా చిన్న కూతురేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. కానీ నా పెద్ద కూతుర్ని నేనే అర్థం చేసుకోలేకపోయానేమో అనుకున్నాను. కానీ ఈ రక్తం ప్రేమాభిమానాలకి ఎప్పటికీ దూరం కాదని నిరూపించావు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ తమ్ముళ్ళని మీరే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మన కుటుంబం ఇప్పుడు ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నాను. సరే పదండి, ముహూర్తం సమయం అవుతుంది. ఇదేంటి రుద్రాణి ఇలా మారిపోయింది? నిన్నటి వరకు దాక్షాయణి మీద నిప్పులు కక్కించిన నా రుద్రాణి ఈ ఇంట్లో అలజడి సృష్టిస్తుందని ఎంతో ఆనందపడ్డాను. కానీ బంధానికి బానిసైంది. వాళ్ళ కన్యలకి కరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇంట్లో పెళ్లి జరిగితే నేననుకున్నది ఎలా జరుగుతుంది? లేదు, రుద్రాణి మనసు మార్చాలి. నువ్వు పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? గుళ్ళో అమ్మవారిని చూస్తున్నట్టుగా ఉంది. అందరూ నిన్ను కారణ జన్మురాలు అంటే ఏమో అనుకున్నాను. నిజంగా ఈ కళ, ఈ రాజసం ఎవ్వరికీ రాదు.
ఈ వంశ పేరు ప్రతిష్టలు నిలబడడానికి నువ్వు నిజంగా వరప్రదాయినిగానే పుట్టావు. ఇది తెలుసుకోకుండా నేనెన్నో మాటలన్నాను. ఈ అక్క మీద కోపాన్ని పెంచుకోకు. ఇక నుంచి బొబ్బిలి వంశంలో ఎవరు మాట్లాడుకున్నా నా చెల్లెలు దాక్షాయిని గురించే మాట్లాడుకోవాలి. నీ వల్ల మన ఇంటి పేరు అంతలా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. అక్క, నువ్వు ఈ ముస్తాబులో ఎంత అందంగా ఉన్నావో. ఒరే భార్గవ్, మీ అక్కకి పెళ్ళయ్యాక ఇంతే అందంగా ఉండే ఒక ఆడపిల్లని కని నీకే ఇస్తుంది. ఈ ఇంటి కోడల్నే చేస్తుంది. అప్పుడు ఆ ధర్మపీఠం మీద నీ భార్యగా తన కూతురే ఉంటుంది. అంతే కదా రుద్రాణి? చెప్పు రుద్రాణి, పెద్దావిడ పెద్ద మనసు చేసుకొని పెద్ద మాట అడిగింది కదా, నీ మనసులో ఉన్న మాట చెప్పు. విధిరాత ఎలా ఉందో అదే జరుగుతుంది అని నా చెల్లెలు ఎప్పుడో నిరూపించింది. రేపనేది ఎలా ఉంటుందో ఈరోజు ఎలా చెప్పగలం? అయినా తనెప్పుడూ బాగుండాలి. నా ఆనందంలో తను ఉండాలి. అదే నేను కోరుకుంటాను. అక్క, ఇంతమంది అభిమానించే వాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు నిజంగా నేను అదృష్టవంతురాల్ని. నా తోడుగా నువ్వుంటే ఏ కీడు రాదని నేను నమ్ముతాను. ఇప్పటికైనా కీడేంటో తెలిసిందా దీక్షితులు గారు? అదే అర్థం కావట్లేదమ్మా. జాతకంలో దోషం కనబడుతుంది, అంతకు మించి ఏమీ తెలియట్లేదు. మీరే అలా అంటే ఎలా దీక్షితులు గారు? పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాం. ప్రమాదం ఏమీ లేదు కదా? వివాహంలో ఎలాంటి అడ్డంకులు కనిపించటం లేదు. కానీ మొత్తం తన జాతకాన్ని పరిశీలిస్తే దోషం ఉంది అని తెలుస్తుంది. కానీ దాని పర్యవసానం ఏంటి అన్నది తెలియటం లేదు. ప్రమాదం ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించడానికి. దేవుడైన రాముడు కూడా విధిరాతను తప్పించుకోలేకపోయాడు. అదేనమ్మా జాతకం. దాన్ని ఎవ్వరం మార్చలేం. ఇంతవరకు నడిపించింది ఆ భగవంతుడే కదా. ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే. అయినా చేసేది మంచే కాబట్టి మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. దక్షమా, ఆగమ్మా ఆగమ్మా ఆగు.
ఏంటి పెద్దమ్మా, ఈ వయసులో నీకు తెలీదా పెళ్లికి వెళ్తున్నప్పుడు అలా వెనక్కి పిలవకూడదని? తప్పుగా అనుకోకమ్మా. దక్షమ్మ ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు నా చేత్తో చేసిన తీపి తిని వెళ్తుందమ్మా. ఇప్పుడు ఈ తల్లి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. అందుకే ఈ తల్లికి ఎంతో ఇష్టమైన అరిసెలు తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను మన్నించండమ్మా. మీరు అనుమతిస్తే ఈ అమ్మకి అరిసె తినిపిస్తానమ్మా. పెద్దమ్మా, మంచి పనికి అనుమతి అవసరం లేదు. అక్క ఏమీ అనదులే. ఏది నా నోరు తీపిచాయి. ఇదిగో అమ్మా, తినమ్మా. వస్తాను పెద్దమ్మా. చల్లగా ఉండమ్మా. ఇదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదండి. నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వేనా అన్న అనుమానం వస్తుంది. ఎందుకు? దాక్షాయణ్ణి దేవతలా చూస్తున్నారు. అందులో కొత్త ఏమీ లేదు. కానీ దాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావు. ఇదే చాలా వింతగా ఉంది. జరుగుతున్నది నా చెల్లి పెళ్ళండి. మనకున్న స్థాయికి ఉత్సవంలాగే జరుగుతుంది. కానీ జనమంతా కలిసి బ్రహ్మోత్సవంలా చేస్తున్నారు. ఆనందించకుండా ఎలా ఉంటాను? నీ చెల్లెల్ని నువ్వు దేవతలా చూస్తున్నావని అర్థమైంది. దేవతలు ఎప్పుడూ కంటికి కనిపించరు రుద్రాణి. ఫోటోలో మాత్రమే ఉంటారు. అతయ్య, మగపిల్లి వారు కూడా వచ్చేశారు. వైభోగం కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. 21 రోజు గడువు తీరిపోతుంది. కాబట్టి శాశ్వతంగా దక్ష సింహాసనానికి దూరమవుతుంది. అధికారిగా నీకు పట్టాభిషేకం జరుగుతుందని ఆశించాను. చేసిన తప్పుని ఇలా సమర్థించుకోవాలని చూడకండి. నేను రాజరికంలో పుట్టాను. కత్తి పట్టి తల నరికి వీరోచితంగా సింహాసనాన్ని సొంతం చేసుకోగల సత్తా ఉన్నదాన్ని. అధికారం కోసం అయిన వాళ్ళని దొంగ దెబ్బ కొట్టే అవసరం నాకు లేదు. అయినా దక్ష ఎంతండి? నా తర్వాత పుట్టి నా ఎంగిలి పాలు తాగి పెరిగింది. దాని తలరాతలో లేని దానికోసం మా అమ్మ ఆరాట పడుతోంది. ఈ 3 ముళ్లతో దాని తలరాత ఎలా మారుతుందోనని నేను సతమతమవుతుంటే మీ పాటికి మీరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు అనుకున్నది నిజమని ముద్ర వేసుకోకండి. నన్ను నలుగురిలో ఎగతాళి చేయకండి. అలాంటివేంటి రుద్ర, నేను చెప్పేది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే తాళి కట్టిన భర్త అని కూడా చూడను. అన్నీ తెలుసనుకుంటున్న నీకు ఏమీ తెలియదు రుద్రాణి. అందుకే ఇక నుంచి ఏ ప్రయత్నమైనా నీకు కూడా తెలియకుండా చేయాలి. చేస్తాను. మీ ఇంటి సంబంధం వచ్చేసరికి
నేనెంతో ఆనందించాను. నీ గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇన్ని రోజులు విన్నాను. అలాంటి నువ్వే నా భార్యగా నా జీవితంలోకి వస్తున్నావని తెలిసినప్పుడు నేనెంతగానో ఆనందించాను. నాకు మాత్రం ఆనందంగా లేదండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అడ్డంకులు తొలగించుకుని దక్ష తాళి కట్టించుకుంది. తన అధికారాన్ని శాశ్వతం చేసుకుంది. కానీ తన జీవితంలో ఉన్న దోషం తన భవిష్యత్తును ఎలా నడిపిస్తుందోనని భయంగా ఉంది. జరిగిన దాని గురించి భయపడి ప్రయోజనం లేదండి. అసలు మిమ్మల్ని చంపే ప్రయత్నం ఎవరు ఎందుకు చేశారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను తెలుసుకునే తీరుతాను. ఆ రోజు వాళ్ళ అంతు చూస్తాను. నువ్వు అంటుంటే అనుమానం వస్తుంది రుద్రాణి. తన జాతక దోషంలో రేపు ఏదైనా జరగరాని జరిగితే ధర్మపీఠం కోసం మనమే అలా చేశామని అనుకుంటారేమో. అలా ఎప్పటికీ జరగదు. నా చెల్లెలు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. ఈ విషయం అంత తేలిగ్గా తీసేసేది కాదు దాక్షాయణి. నా మీద హత్యా ప్రయత్నం జరిగినా అది నీకు అన్యాయం చేయడానికి అని నాకు అర్థమైంది. అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? ఇది బయట వాళ్ళ ప్రయత్నమా లేక ఇంట్లో వాళ్ళ ప్రయత్నమా? ముందు తెలుసుకోవాలి. చూడు రుద్రాణి, నేను నీకు అధికారం రావాలని నీకు చెప్పకుండా ఒక ప్రయత్నం చేశాను. అది తప్పని నువ్వు నాకు చెప్పావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ దీన్ని సాకుగా చూపించి రేపొద్దున వాళ్ళు నా మీద నిందలు వేస్తే నువ్వే నాకు అండగా నిలబడాలి. మరోసారి నా చెల్లెలికి కానీ నా కుటుంబానికి కానీ హాని తలపెట్టే పనులు చెయ్యడం కాదు. మీకు ఆ ఆలోచన కూడా రాకూడదు. నీకు బాధ కలిగించే పనులు నేనెప్పుడు చెయ్యను రుద్రాణి, నన్ను నమ్ము. నేనెప్పుడూ అధికారం కావాలని కోరుకోలేదండి. అనుకోకుండా అమ్మ నాకు ఆ బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యత నెరవేర్చడానికి ధర్మపీఠం మీద కూర్చున్నాను. ఈ ఇంటి గౌరవం నిలబెట్టమని మా అమ్మ నన్ను అడిగింది. ఈ కంఠంలో ఊపిరుండగా ఆ గౌరవానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. రాజుగా ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు. బుద్ధిబలంతోనో భుజబలంతోనో ఎదుర్కోవాలని నాకెప్పుడో తెలుసండి. మీరు నాకు అండగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆశయం నెరవేరడానికి నువ్వు అడ్డు తగిలినా నేను క్షమించలేను. ఈ బాధ్యతంతా మా అన్నయ్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకే, ఈ బరువును మోసేది వాళ్ళకి అప్పగించేంతవరకే. ముందు వాళ్ళ జాతకాలేంటో వాళ్ళ జీవితం ఏంటో పంతులు గారిని అడిగి తెలుసుకోవాలి. రేపే ఆ ప్రయత్నం చేస్తానండి. సరే. భార్గవ్, భార్గవ్, భార్గవ్. అమ్మా, భార్గవ్ మా ఆయన కనిపించట్లేదు. అల్లుడు గారు పనుందని బయటికి వెళ్లారు. ఈరోజు నీ మేనల్లుడు భార్గవ్ పుట్టినరోజు కదా, వాణ్ణి తనే రెడీ చేస్తానని మీ చెల్లెలు తీసుకెళ్ళింది. అదిగో వస్తుంది. అదేంటి దక్ష, నిన్న పెళ్ళైన దానివి, ఇవాళ ఈ శ్రమ నీకెందుకు? భార్గవ్ని నేను రెడీ చేసేదాన్ని కదా. నువ్వొద్దు, నాకు ఈ అత్తే రెడీ చేయాలి. అందుకే నేనే అత్తని రెడీ చేయమని అడిగాను. నీకు తెలుసు కదా అక్క, వీళ్ళిద్దరూ నన్ను వదిలి ఉండలేరు. అయినా భార్గవ్ పుట్టినరోజు అంటే నేనెలా ఊరుకుంటాను? అందుకే పొద్దున్నే లేచి వాళ్ళని నిద్ర లేపి ఇదిగో ఇలా రెడీ చేశాను. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే తల్లి కొడుకుల అనుబంధంలా ఉంది. ఇలా
ఇలా నూటికో కోటికో ఎక్కడో ఒకచోట మాత్రమే జరుగుతుంది. నిజం చెప్పారు దీక్షితులు గారు. నా కూతురికి పెళ్ళయి ఇంకో ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళెలా ఉంటారో అని భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అల్లుడు గారు కూడా ఈ ఇంటికే వచ్చేశారు. ఇక నా కుటుంబం అంతా నా కళ్ళ ముందే ఉంటుంది. నిజమే అమ్మా, ఈ ఇంట్లో దక్ష అనుకున్నది జరుగుతుంది కదా. దక్షని కాదని ఎవరు ఏం చెయ్యరు, చెయ్యలేరు కూడా. వదిన గారు, మంచి మనసుతో ఎవరేం కోరుకున్నా అది మంచి జరుగుతుంది. నా దాక్షకి నా అనే స్వార్థం లేదు. అందరూ తనతోటే ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. భార్గవ్, నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకో, తర్వాత దేవుడికి దండం పెట్టుకుందాం. భార్గవ్, ఇదేంట్రా? నేను చెప్పింది నాన్నమ్మకి దండం పెట్టుకోమని, నాకు దండం పెట్టమని కాదు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, అందుకే ముందు నీకు దండం పెట్టాకే నేను ఎవరికైనా దండం పెడతాను. వీళ్ళెప్పుడూ బాగుండాలి, నా ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉండాలి. నా వాళ్ళ ఆనందమే నాకు కావాలి. అమ్మా, ఆ భార్గవరాముని పేరు పెట్టారు. నిజంగా ఆ రాముడిలాగే తను చాలా గొప్పవాడవుతాడు. అతని జీవితంలో ఎవరున్నా అతనితో జీవితాన్ని పంచుకున్న వాళ్ళు మహర్జాతకులని చెప్పాలి. అయితే ఇంకేం దక్షాయణి, తొందరగా ఒక కూతుర్ని కని మీ మేనల్లుడికిచ్చేసేయి. నీ పుట్టినిల్లు నీ కూతురు మెట్టినిల్లు అవుతుంది. దాని జీవితం కూడా బాగుంటుంది. అంతకన్నా నా పిన్ని, నా కూతురే ఈ ఇంటి కోడలు అవుతుందంటే నాకన్నా ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారు? నా కూతురి కన్నా అదృష్టవంతులు ఇంకెవరుంటారు? విధిలో ఏం రాసిందో అదే విధంగా జరుగుతుంది. ముందే ఎందుకు అనుకోవడం? మంచి ఎవరు ఆలోచించినా మంచే జరుగుతుంది.